వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ చికెన్ చేస్తున్నా. చికెన్తో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. నాన్ వెజ్లో ఏ రెసిపీ చేసినా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది క్లీనింగ్. మనం చికెన్ షాప్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ వుడెన్ బోర్డ్స్ పైన కట్ చేస్తారు కాబట్టి మనం స్మాల్ మైన్యూట్ వుడ్ పీసెస్ని చికెన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ అలా, తర్వాత పసుపు, నిమ్మరసం, సాల్ట్ ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. నెక్స్ట్ అయితే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సినంత మనం ఆనియన్స్ అండ్ టొమాటోస్ యూస్ చేసుకోవచ్చు తగినంత. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నా. సో 2 ఆనియన్స్ అండ్ 1 టొమాటో తీసుకున్నా. మీరు టొమాటో ఎక్కువ యూస్ చేశారంటే మనకి కర్రీ అనేది స్వీట్నెస్ పెరుగుతుంది. వీటితో పాటు ఒక 4 గార్లిక్ క్లావ్స్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మసాలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకుని వడియం వేసుకోండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ వడియం, బట్ ఆంధ్ర వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కర్రీ అయినా దీంతోనే మొదలవ్వాలి. తర్వాత కరివేపాకు, పసుపు, మసాలా పేస్ట్ అన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ పేస్ట్లోంచి మనకి రా స్మెల్ అనేది వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసేద్దాం. మసాలా అంతా బాగా మిక్స్ చేసి కొద్దిసేపు అలాగే మూత పెట్టేద్దాం. ఆఫ్టర్ సమ్ టైం చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల చికెన్కు ఉన్న పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోవాలి. అప్పటి వరకు మీరు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. కొద్దిసేపు తర్వాత మనకి వాటర్ అంతా సపరేట్ అవుతుంది. మనం ముక్కని పట్టి చూస్తే ఒక 50% ఉడికుంటే చాలు. తర్వాత కారం, ధనియాల పొడి వేస్తున్నా. మీకు కావాలంటే గరం మసాలా, చికెన్ మసాలా ఆప్షనల్గా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. ఆల్రెడీ ముక్క ఉడుకుంటుంది కాబట్టి మనం హార్ష్గా మిక్స్ చేసామంటే తునిగే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మెల్లమెల్లగా కలుపుకుంటూ కొద్దిసేపు అలాగే బాయిల్ అవ్వనివ్వండి. కర్రీ కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీ చికెన్ కర్రీ రెడీ. ఇలాంటి మంచి రెసిపీస్, లైఫ్ స్టైల్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll see you in the next video. Thank you.